కోవిడ్ ముందు ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక డ్రీమ్ ఉండేది. ఎలాగైనా సరే ఒక్కసారైనా ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళాలి అని. ఈ గోవా డ్రీమ్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. 90s నుంచే గోవాకు వెళ్ళడం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి ఒక డ్రీమ్ లాంటిది. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. మనం గోవా పోతున్నాం. మీలో చాలామంది గోవాకు వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వెళ్ళాలి అని ప్లాన్ చేసే ఉంటారు. చాలామంది కపుల్స్ యొక్క హనీమూన్ డెస్టినేషన్ కూడా ఈ గోవానే ఉండేది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ గోవా ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు ప్రజలు గోవాకు వెళ్ళే బదులు థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. అదేంటి బ్రో, మన ఇండియాలో ప్రజలు గోవాకు వెళ్లకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేస్తున్నారు అంటే మనోళ్ళు అంత రిచ్ అయిపోయారా అనుకోకండి. విషయం ఏమిటంటే, గోవాకు వెళ్ళే సేమ్ బడ్జెట్లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ని వేయచ్చు. ప్రజెంట్ గోవాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమే ఓవర్ ప్రైజింగ్. ఈ ఓవర్ ప్రైజింగే అక్కడి టూరిజంని కంప్లీట్గా కిల్ చేస్తుంది. మీరు నమ్మరు, గోవాలో ప్రజెంట్ ట్యాక్సీ, హోటల్, ఫుడ్ ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. సేమ్ ఇవే ఫెసిలిటీస్ మీకు థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో గోవా కంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. ఓవరాల్గా గోవా ట్రిప్కి అయ్యే ఖర్చుతోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళి రావచ్చు. అసలు గోవా టూరిజం ఎందుకు తగ్గింది, గోవా టూరిజం నాశనం అవడానికి కారణాలేంటి, ఈ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. पूरे बीच में यहाँ पर कोई नहीं है. मतलब ये गोवा का जितना बड़ा बीच है ना, यहाँ पर कोई है ही नहीं. पूरा गोवा बीच में सन्नाटा पड़ा है. मतलब बस इक्का दुक्का लोग ही आपको पूरे बीच में दिखाई देंगे. గోవా టూరిజం అప్రాక్సిమేట్లీ 1960 నుంచి స్టార్ట్ అయింది. ఆ సమయంలో ఫారినర్స్కి గోవా ఒక ఫేవరెట్ ప్లేస్గా ఉండేది. చాలామంది విదేశీయులు గోవాలో ఉన్న ప్రకృతి కోసం, అక్కడ వాళ్ళకు లభించే మనశ్శాంతి కోసం వచ్చేవారు. ఆ సమయంలో మన ప్రభుత్వం టూరిజంని పెద్దగా పట్టించుకునేది కాదు. గోవాలో వచ్చే ఫారినర్స్ లోకల్ పీపుల్స్తో మాట్లాడి అక్కడే ఏదో ఒక రూమ్ తీసుకుని ఉండేవారు. గోవాని పూర్తిగా ఎంజాయ్ చేసేవారు. దాంతో మెల్లమెల్లగా గోవా వరల్డ్ ఫేమస్గా మారింది. దాంతో గోవాకు వచ్చే ఫారెన్ టూరిస్టుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. దాంతో ఈ ప్రాంతంలో మెల్లమెల్లగా చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ మొదలయ్యాయి. లోకల్ ప్రజలైతే తమ ఇంట్లోని ఒక ఎక్స్ట్రా రూమ్ను క్రియేట్ చేసి టూరిస్టులకు ఇచ్చి డబ్బులు సంపాదించేవారు. 1970 అండ్ 80 సమయంలో గోవాలో టూరిజం పీక్లో ఉండేది. వరల్డ్ వైడ్గా ఉన్న హిప్పీలందరూ గోవాకే వచ్చేవారు. ఇక్కడికి వచ్చి నెలల పాటు ఉండి పార్టీలు చేసుకునేవారు. ఆ సమయంలో గోవాలో డ్రగ్స్ కూడా భారీగా వాడకంలోకి వచ్చాయి. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా టూరిస్టులకు గోవా ఒక ఫేవరెట్ స్పాట్గా మారింది. ఆ సమయంలో గోవాలో లోకల్ టూరిజం పెద్దగా ఉండేది కాదు, ఎక్కువగా ఫారినర్సే వచ్చేవాళ్ళు. ఆ సమయంలో గోవా పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉండేది, కానీ అక్కడ నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అయితే భారీ ఎత్తున విదేశీయులు గోవాకి రావడంతో వాళ్ళు అక్కడికి వచ్చి చేసే పనులు లోకల్స్కి నచ్చేవి కాదు. విషయం ఏమిటంటే, ఈ విదేశీయులు అక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం, సెక్సువల్ యాక్టివిటీస్ని ఎక్కువగా చేయడం లోకల్స్ని బాగా ఇబ్బంది పెట్టేది. కానీ ఈ ఫారెన్ టూరిస్టుల కారణంగా గోవా ప్రజల ఇన్కమ్ పెరిగింది. దాంతో ప్రజలు ఎక్కువగా దీనిపైన ప్రొటెస్ట్ చేయలేదు. ఇక మెల్లగా ఇండియాలో ఉన్న ప్రజల్లో కూడా గోవాలో ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నారు. అసలు గోవాలో అంతగా ఏముందో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో మన ఇండియన్స్ ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్ వేసేవారు కాదు, ఎందుకంటే ఎక్కువగా రిచ్ పీపుల్స్ లేరు. అప్పట్లో విమానంలో ప్రయాణించడం అంటే చాలా ఎక్స్పెన్సివ్, అది కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అందుకే ఇండియన్స్ అందరికీ వెస్టర్న్ కల్చర్ యొక్క ఫ్లేవర్ ఈ గోవాలోనే దొరికేది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా గోవాకి రావడం మొదలుపెట్టారు. దాంతో గోవాలో అనేక హోటల్స్, కాటేజెస్, హోమ్ స్టేస్, రెస్టారెంట్స్, బార్స్, పబ్స్ ఇలా అనేకం వచ్చేసాయి. ఇయర్ 2000 వచ్చేసరికి గోవాకు వచ్చే టూరిస్టుల్లో దాదాపు 40% టూరిస్టులు ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు. మిగతా 60% ఇండియా వైడ్గా ఉన్న ప్రజలు వచ్చేవారు. ఎక్కువగా యూత్, యంగ్స్టర్సే వచ్చేవారు. వీళ్ళు గోవాలో ఉన్న ఇండియాని చూడడానికి రారు, గోవాకు వచ్చే విదేశీయులను చూడడానికి వచ్చేవారు. గోవా బీచ్కి వెళ్తే ఫారెన్ అమ్మాయిలు ఉంటారు, సగం సగం బట్టలు వేసుకొని ఉంటారు, బికినీలో ఉంటారు, వాళ్ళను చూడొచ్చు అనే ఆలోచనతో వచ్చేవారు. అండ్ ఇదే కాన్సెప్ట్ పైన అనేక సినిమాలు కూడా వచ్చాయి.
లాస్ట్ 10-12 ఇయర్స్లో గోవా టూరిజం విపరీతంగా పెరిగింది. మీరు డేటాను క్లియర్గా గమనిస్తే గత 10 సంవత్సరాల్లో మన ఇండియన్స్ కూడా ఎక్కువగా ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఇంటర్నెట్ అవైలబుల్లో వచ్చినప్పటి నుంచి ప్రజలకు కొత్త విషయాలు, కొత్త ప్లేస్ల గురించి తెలియడం మొదలైంది. దాంతో వాటిని చూసి ఆ ప్లేస్లను విజిట్ చేయడం మొదలుపెట్టారు. అందుకే మీరు గమనించండి, లాస్ట్ 10-7 ఇయర్స్ నుంచే ట్రావెల్ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. అంతకుముందు ట్రావెల్ కంటెంట్ ఇంటర్నెట్లో పెద్దగా ఉండేది కాదు. ఏదైనా చూడాలి అంటే కేవలం టీవీలో మాత్రమే చూడాలి. ఈ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కారణంగా ప్రజలకు కొత్త ప్లేస్ల గురించి తెలియడం మొదలైంది. దాంతో దేశంలో టూరిజం కూడా బాగా పెరిగింది. అలాగే ఇంతకుముందు బుకింగ్ అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు హోటల్, ఫ్లైట్స్, ట్యాక్సీ ఇలా ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళక ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ట్రావెల్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. దాంతో మన దేశంలో డొమెస్టిక్ టూరిజం కూడా భారీగా పెరిగింది. ఇక కోవిడ్ తర్వాత అయితే మన దేశంలో రివెంజ్ టూరిజం స్టార్ట్ అయింది. అంటే కోవిడ్ టైంలో 2 సంవత్సరాల వరకు ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేసరికి ఇక మేము ఇంట్లో ఉండము, ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాము అని పని కట్టుకొని ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కోవిడ్ తర్వాత మన ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్లో టూరిజం పెరిగింది. కానీ గోవాలో మాత్రం భారీగా టూరిజం తగ్గుతూ వస్తుంది. కొన్ని నెలల క్రింద ట్విట్టర్లో ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఒక పర్సన్ లాస్ట్ 10 ఇయర్స్లో గోవాకు వచ్చే టూరిస్టుల సంఖ్యను చూపిస్తూ గోవా టూరిజం అంతమవుతుంది అన్నట్టుగా పోస్ట్ చేశాడు. మీరు ఈ నంబర్స్ని క్లియర్గా గమనిస్తే 2019 వరకు గోవాకు వచ్చే డొమెస్టిక్ అండ్ ఫారెన్ టూరిస్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ కోవిడ్ తర్వాత గోవాకి ఫారెన్ టూరిస్టులు రావడం ఆల్మోస్ట్ ఆపేశారు అనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే 2019లో గోవాకి డొమెస్టిక్ టూరిస్టులు 8 మిలియన్ వచ్చారు, అంటే 80 లక్షలు. ఫారెన్ టూరిస్టులు 85 ల్యాక్స్ వచ్చారు. కోవిడ్ తర్వాత 2023 వచ్చేసరికి డొమెస్టిక్ టూరిస్టుల సంఖ్య మళ్ళీ నార్మల్కి వచ్చింది. కానీ ఫారెన్ టూరిస్టుల సంఖ్య విపరీతంగా తగ్గింది. 2023లో గోవాకు వచ్చిన ఫారెన్ టూరిస్టుల సంఖ్య కేవలం 15 లక్షలు మాత్రమే. ఈ పోస్ట్కి రియాక్ట్ అవుతూ చాలామంది ఇతన్ని సపోర్ట్ చేశారు. చాలామంది గోవాలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పుకొచ్చారు. అందులో మ్యాక్సిమం ప్రజలు గోవాలో ప్రైజింగ్ గురించి అండ్ ట్యాక్సీ మాఫియా గురించి మెన్షన్ చేశారు. ఈ గోవా టూరిజం మ్యాటర్ ట్విట్టర్లో ఆ సమయంలో బాగా ట్రెండ్ అయ్యేసరికి గోవా టూరిజం మినిస్ట్రీ కూడా దీనిపైన రియాక్ట్ అయింది. అయితే గోవా ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకుండా ఈ పోస్ట్లో చెప్పిందంతా అబద్ధం. ఇది గోవా టూరిజంకి అగెన్స్ట్గా జరుగుతున్న ఒక ప్రాపగాండా అని చెప్పుకొచ్చారు. కానీ ఈ పోస్ట్ కింద గోవాకు వెళ్ళిన చాలామంది ఈ పర్సన్ చెప్పేది నిజమే, గోవాలో ప్రతి దానికి కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది, ట్యాక్సీ మాఫియా ఎక్కువైపోయింది అని చెప్తున్నారు. ఒకవేళ ఈ ట్వీట్లో ఈ పర్సన్ చెప్పింది అబద్ధం అనుకుంటే మనం గోవా గవర్నమెంట్ డేటాని గమనిస్తే 2019లో గోవాకి దాదాపు 9,40,000 మంది ఫారెన్ టూరిస్టులు వచ్చారు. కానీ మళ్ళీ 2024లో ఈ సంఖ్య 4 లక్షలకు పడిపోయింది. అంటే కోవిడ్ తర్వాత ఫారెన్ టూరిస్టుల సంఖ్య ప్రీ పాండమిక్ నంబర్ని చేరలేదు. అంటే కోవిడ్ ముందు ఫారినర్స్ గోవాకు ఎలా వచ్చేవారో కోవిడ్ తర్వాత రావట్లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఈ ట్విట్టర్లోనే దొరికేస్తాయి. ఎందుకంటే ట్విట్టర్లో ఆల్రెడీ గోవాకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ అయిన స్కామ్స్ గురించి జెన్యూన్గా రాస్తున్నారు. మీరు ఇక్కడ ఈ ట్వీట్లో చూస్తే చాలామంది గోవాకు వెళ్ళి వాళ్ళు అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే మ్యాక్సిమం కంప్లైంట్స్ అన్నీ ప్రైజింగ్ గురించే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫారెన్ టూరిస్టులే కాదు, డొమెస్టిక్ టూరిస్టులు కూడా గోవాకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఓవర్ ప్రైజింగ్. ఒకసారి మన గోవా, థాయిలాండ్, వియత్నాం ప్రైజెస్ని కంపేర్ చేస్తే గోవాలో 3 స్టార్ హోటల్ రూమ్ కాస్ట్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే వియత్నాంలో 1,800, థాయిలాండ్లో 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే విదేశాల్లో ఉన్న హోటల్ స్టే కాస్ట్ గోవా కంటే కూడా చాలా తక్కువ. ఇక్కడ ఈ ట్వీట్లో చూస్తే గోవాలో 5 స్టార్ హోటల్ కాస్ట్ రోజుకి 15,000 రూపాయలు ఉంటే అదే వియత్నాంలో 6,000, థాయిలాండ్లో 7,200 రూపాయలు మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మీరు కూడా సొంతంగా చెక్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ రాడిసన్ హోటల్ తీసుకుందాం. ఈ హోటల్స్ ఇంటర్నేషనల్ వైడ్గా అన్ని ప్లేస్లో ఉంటాయి. గోవాలో ఉన్న 4 స్టార్ రాడిసన్ హోటల్ రూమ్ ప్రైజింగ్ 9,500 అండ్ 11,800 ఉంటే
సేమ్ ఇదే బ్రాండ్కి చెందిన 5 స్టార్ హోటల్ వియత్నాం కాస్ట్ 8,500 8,800 రూపాయలు మాత్రమే ఉంది. ఇక ఫ్లైట్ కాస్ట్ విషయానికి వస్తే హాలిడే సీజన్లో మన హైదరాబాద్ నుంచి గోవాకి, ఢిల్లీ నుంచి గోవాకి ఫ్లైట్ కాస్ట్ ఎంతైతే పడుతుందో అంతకన్నా తక్కువ ప్రైస్లో మీరు థాయిలాండ్, వియత్నాం, మలేషియాకు వెళ్ళిపోవచ్చు. ఈ అన్ని కాస్ట్లను మీరు ఒక దగ్గర పెడితే గోవాకు వెళ్ళే అదే బడ్జెట్లో చాలా ఈజీగా థాయిలాండ్ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. పైగా థాయిలాండ్కి వెళ్తే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ గోవాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే అక్కడ ఫ్లైట్ దిగిన వెంటనే మీరు ముందుగా ఫేస్ చేసేది ట్యాక్సీ మాఫియాని. గోవాలో మనలాగా ఓలా, ఊబర్ ఉండదు. గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది కాబట్టి లోకల్ క్యాబ్ సర్వీసులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇక అక్కడ ట్యాక్సీ వాళ్లకు కంట్రోల్ చేసే వాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిన ప్రైస్ చెప్తారు. 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల డిస్టెన్స్కి కూడా 1,000 రూపాయలు, 2,000 రూపాయల వరకు అడుగుతారు. అడగడం కాదు, డిమాండ్ చేస్తారు. మీరు ట్విట్టర్లో చూస్తే గోవాలోని ట్యాక్సీ మాఫియాకు అగెన్స్ట్గా మాట్లాడుతూ అక్కడ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. గోవాకు వెళ్ళిన కొంతమందినైతే అక్కడి డ్రైవర్లు హెరాస్ కూడా చేశారు. ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇందులో కొంతమంది టూరిస్టులు లోకల్గా ఉన్న గోవా మైల్స్ అనే కంపెనీ ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని వాళ్ళు ఆ కార్లో వెళ్తుంటే ఒక లోకల్ ట్యాక్సీ డ్రైవర్ ఆ కార్ని ఆపి మీరు 300 రూపాయలకు తీసుకున్న ఆ కార్ రైడ్ని క్యాన్సిల్ చేసి 1,000 రూపాయలు నాకు కట్టి నా కార్లో కూర్చోండి అని బలవంత పెట్టాడు. और हमारे हक के ऊपर में तुम नहीं बोल सकते. जब तुम्हारी गाड़ी हम अप्रूव नहीं कर सकते तो फिर आप कैसे बोल रहे हो? क्यों कैंसिल करेंगे? तुम्ही 300 गाड़ी 1000 रुपयाला बोलता. ఈ వీడియోను చూడండి. టూరిస్టులు ఎయిర్పోర్ట్లో ఒక రెంటల్ కార్ని బుక్ చేసుకున్నారు. కానీ కొంతమంది ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు బుక్ చేసుకున్న కార్ని లోపలికి రానివ్వలేదు. ఆ డ్రైవర్ దగ్గర నుంచి కీస్ కూడా లాక్కున్నారు. ఈ టూరిస్టులను అసలు ఆ కారే ఎక్కనివ్వలేదు. Airport and their locals are not allowed us to take our car. Hey, कौन है भाई? कौन नहीं आने दे रहा कार? भैया चाबी कहाँ है? गाड़ी की चाबी ले ली उन्होंने. So they have taken the car key also. గోవాలో దిగగానే టూరిస్టులకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే వాళ్ళు మళ్ళీ అక్కడికి ఎందుకు రావాలి అనుకుంటారు? జనరల్గా గోవాకి హాలిడేస్ని హ్యాపీగా స్పెండ్ చేద్దాము అని వెళ్తారు. వెళ్ళిన మొదటి రోజే ఇలాంటి ఒక ట్యాక్సీ మాఫియాతో మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైతే మీ మూడ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కేవలం ఈ ట్యాక్సీ మాఫియానే కాదు, ఇక్కడ స్కూటీ రెంటల్లో కూడా ఒక కొత్త స్కామ్ స్టార్ట్ అయింది. మీరు స్కూటీని రెంట్ తీసుకునే ముందు ఫొటోస్, వీడియోస్ తీసుకోలేదు అనుకో, దాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు ఓనర్స్ మీరు ఏం చేయకున్నా ఇదిగో ఈ స్కూటీకి స్క్రాచ్ వచ్చింది అని చూపిస్తూ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తారు. ఈ స్కూటీ రెంటల్లో కూడా ఒక ప్రాపర్ ప్రైస్ మేనేజ్మెంట్ లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రైజులు పెడతారు. నార్మల్ డేస్లో ప్రైస్ ఒకలా ఉంటుంది, వీకెండ్లో ప్రైస్ మరోలా ఉంటుంది. అలాగే బీచ్లో ఉండే పోలీసులు కూడా టూరిస్టులతో కాస్త రూడ్గా బిహేవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసిందే కదా, మన భారతీయులకు సివిక్ సెన్స్ చాలా తక్కువ. అందుకే బీచ్ల పైన ఇదిగో ఈ విధంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అండ్ స్ట్రీట్ డాగ్స్ బీచ్లో వీర విహారం చేస్తూ ఉంటాయి. ఓవరాల్గా గోవాలో ఉండాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. దాంతో అక్కడికి వచ్చే టూరిస్టుల ఎక్స్పీరియన్స్ వరస్ట్గా మారుతుంది. అందుకే ఇప్పుడు గోవాకు వెళ్ళే టూరిస్టుల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. నేను ఇప్పటిదాకా చెప్పింది టూరిస్టులు చెప్పే విషయాలు. ఇక గోవాలో లోకల్స్ ఏం చెప్తున్నారు అంటే, లోకల్స్ ప్రకారం నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి అడ్డగోలు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ నార్త్ ఇండియన్స్ అక్కడికి వచ్చి తాగడం, గొడవలు చేయడం చేస్తారు. అందుకే గోవా ప్రజలు నార్త్ ఇండియన్స్ అంటే మాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తున్నారు. నేను ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరినీ బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ ఇందులో కొద్దిపాటి నిజం కూడా ఉంది. మన సౌత్తో కంపేర్ చేస్తే నార్త్ ఇండియన్ ప్రజలకు కాస్త సివిక్ సెన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు పెద్దగా డబ్బు కూడా ఖర్చు చేయరు. ఖర్చు చేయకపోగా అడ్డగోలు బార్గెన్ చేస్తారు, గొడవలకు దిగుతారు. బీచ్లో ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిల్స్ వేస్తారు. హోటల్స్లో స్టే చేస్తే రూమ్స్ అన్నిటినీ చెత్తగా చేస్తారు. అసలే ఫారెన్ టూరిస్టుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దాంతో గోవా లోకల్స్కి వచ్చే మేజర్ రెవెన్యూ పడిపోయింది. అండ్ ఇప్పుడు నార్త్ నుంచి వచ్చే వాళ్ళు ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో లోకల్స్లో ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగిపోయింది. దీంతో పాటు గోవా టూరిజం ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పైన కూడా కనిపిస్తుంది. మెల్లగా గోవాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. డీఫారెస్టేషన్ కూడా వేగంగా జరుగుతుంది. మెల్లగా లోకల్ ప్రజల కల్చర్ డిస్టర్బ్ అవుతుంది. బిజినెస్లో కూడా ఇంతకుముందు ఎక్కువగా లోకల్సే ఉండేవారు,
కానీ ఇప్పుడు అవుట్ సైడర్స్ కూడా అక్కడికి వచ్చి సెటిల్ అయి బిజినెస్లు ఎక్స్పాండ్ చేస్తున్నారు. బయట రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా గోవాకు వచ్చి అక్కడ సెటిల్ అయి హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్ని ఓపెన్ చేస్తున్నారు. అలాగే మీరు గోవాకు వెళ్తే అక్కడ నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన డిషెస్ అన్నీ దొరుకుతాయి. అండ్ పబ్స్కి వెళ్తే పంజాబీ పాటలు, నార్త్ పాటలు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తాయి. నేను దీన్ని బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ దీనివల్ల లోకల్ కల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. నార్త్ వాళ్ళు గోవాకు వచ్చేదే ఇక్కడి కల్చర్ని చూడడానికి, కానీ ఇక్కడ కూడా వాళ్ళకు వాళ్ళ ఫుడ్డే, వాళ్ళ మ్యూజికే వినబడుతుంటే ఇక గోవాకు వచ్చిన ఫీలింగ్ ఏముంటుంది? లోకల్ ఫ్లేవర్ అనేదే గోవాలో లేకుండా పోతుంది. ఈ కారణాల వల్ల కూడా డొమెస్టిక్ టూరిస్టులు గోవాకు రావడం మెల్లమెల్లగా మానేస్తున్నారు. ఇక ఫారెన్ టూరిస్టుల విషయానికి వస్తే ఫారెన్ టూరిస్టులు గోవాకి రాకపోవడానికి కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. అందులో ఒకప్పటిలాగా బీచ్లు క్లీన్గా లేవు. ఒకప్పటిలాగా గోవా నేచర్ బ్యూటిఫుల్ అండ్ క్లీన్గా లేదు. ఇంకో ప్రాబ్లం హైజీన్. ఇది కేవలం గోవా ప్రాబ్లం మాత్రమే కాదు, హోల్ ఇండియా ప్రాబ్లం. మీరు గమనించండి, ఇండియా వైడ్గా మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఏ సిటీకైనా వెళ్ళండి, మన దేశంలోని నగరాలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి. అండ్ మన భారతీయుల దగ్గర సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే మొత్తమే లేదు అని చెప్తాను. పైగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం కనెక్ట్ అయి ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న ఈ అన్హైజెనిక్ ప్లేసెస్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. వాళ్ళు విదేశాల నుంచి ఈ వీడియోస్ని చూసి ఇండియాకు రావడం మానేశారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఈ విదేశీయులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీడియోస్ చూసి ఇదే ఇండియాని డిసైడ్ అవుతున్నారు. దానివల్ల కూడా మన ఇండియా చాలా మటుకు బ్లేమ్ అవుతుంది. విచిత్రం ఏమిటంటే ఇండియా బ్యాడ్ సైడ్ని చూపిస్తే ఆ వీడియో ఫాస్ట్గా వైరల్ అవుతుంది. అన్ని సోషల్ మీడియా అల్గారిథమ్స్ అలాగే ఉన్నాయి. అందుకే ఫారెన్ క్రియేటర్స్ కూడా ఇండియాను పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా చూపడం మొదలుపెట్టారు. గోవా టూరిజం పడిపోవడానికి హైజీన్ ఒక కారణం అయితే సేఫ్టీ ఇంకో కారణం. మన దేశానికి వచ్చే ఫారెన్ టూరిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, కొంతమందిని రోడ్డుపైనే హరాస్ చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ఫారినర్స్ మన ఇండియాకి రావాలి అనుకోవట్లేదు. సోషల్ మీడియా ఇలాంటి ఇన్సిడెంట్లను మరింత యాంప్లిఫై చేసి ప్రపంచానికి చూపిస్తుంది. దాంతో మన ఇండియా మరింత బ్యాడ్ అయింది. అందుకే సౌత్ ఏషియాకి, మన ఇండియాకి రావాలి అనుకునే ఫారెన్ టూరిస్టులు మెల్లగా సౌత్ ఈస్ట్ ఏషియాకి షిఫ్ట్ అవుతున్నారు. అంటే థాయిలాండ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, వియత్నాం లాంటి దేశాలకు వెళ్తున్నారు. మీరు క్లియర్గా గమనిస్తే ఈ థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలు గోవాకి డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. గోవా కంటే బెటర్ వాల్యూ అండ్ ఎక్స్పీరియన్స్ని ఈ దేశాలు తక్కువ ప్రైస్లో అందిస్తున్నాయి. మేజర్ విషయం ఏమిటంటే ఈ థాయిలాండ్, వియత్నాం దేశాల సిటీలు మన ఇండియన్ సిటీల కంటే నీట్గా ఉంటాయి. అక్కడి ప్రజలు మనకన్నా ఎక్కువ సివిక్ సెన్స్తో ఉంటారు. వాళ్ళు రోడ్లపైన ఇష్టం వచ్చినట్టుగా చెత్తను, వస్తువుల్ని పడేయరు. మీరు స్ట్రీట్ ఫుడ్ని గమనిస్తే మన ఇండియన్ ఫుడ్ కంటే అక్కడి ఫుడ్ పెద్దగా టేస్టీగా ఉండదు, కానీ నీట్గా ఉంటుంది. హైజీన్ని మెయింటైన్ చేస్తారు. యూట్యూబ్లో థాయిలాండ్, వియత్నాంకు చెందిన సిటీస్ యొక్క వాకింగ్ టూర్ని చూడండి. ఇండియన్ సిటీస్కి అక్కడి సిటీస్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇన్ని కారణాల వల్ల ఇప్పుడు మన ఇండియన్స్ కూడా గోవాకి వెళ్లకుండా విదేశాలకు వెళ్తున్నారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇండియన్స్కి బడ్జెట్ మ్యాటర్ కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం సమస్య కాదు. ఆ డబ్బుకు తగిన వాల్యూ, ఎక్స్పీరియన్స్ దొరుకుతుందా లేదా అనేదే మన టూరిస్టుల మేజర్ కన్సర్న్. అయితే ప్రజెంట్ గోవాలో జరుగుతున్న స్కాములు, గోవాలో ఉన్న హై ప్రైజింగ్ అక్కడికి వచ్చే టూరిస్టులకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు. విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రజలు ఫారెన్ టూరిస్టులను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు. వాళ్ళకు ఇష్టం లేకున్నా బలవంతంగా దిగుతారు. ఇక ట్యాక్సీ డ్రైవర్లు అయితే రీజన్ లేకుండా ఫారినర్స్ కనిపిస్తే చాలు డబ్బులు ఎక్కువ అడుగుతారు. మన దేశంలో ఉన్న ఇంకో మేజర్ ప్రాబ్లం బెగ్గర్స్. ఫారినర్స్ కనిపిస్తే చాలు డబ్బులు ఇచ్చే వరకు ఇబ్బంది పెడతారు. Oh my god, getting swarmed by a kid right now. Go away, go, you go. Bro, I cannot give you. ఈ కారణాల వల్ల కూడా ఫారెన్ టూరిస్టులకు మన ఇండియా అంత సేఫ్గా అనిపించట్లేదు. ప్రాబ్లమ్స్ అర్థమైంది, కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే మన దేశంలో అలాగే గోవాలో టూరిజం మళ్ళీ నార్మలైజ్ అవుతుంది అంటే ముందుగా మనం బేసిక్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయాలి. అందులో ఒకటే హైజీన్, రెండవది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఒక సిటీకి టూరిస్టులు రావాలి అంటే అక్కడి రోడ్లు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అడ్వాన్స్గా ఉండాలి అని చెప్పట్లేదు, జస్ట్ బాగుండాలి అని చెప్తున్నాను. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి చెత్త ఉండకూడదు. దీనికి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేజర్గా గవర్నమెంట్ ఆయా సిటీస్లో టూరిస్టులపైన జరుగుతున్న స్కాముల్ని టార్గెట్ చేసి తొలగించాలి. టూరిస్ట్ ప్లేసెస్లో సర్వీస్ కోసం కొద్దిగా డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ దానికి తగ్గట్టుగా సర్వీస్ని వాల్యూని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి, మన గవర్నమెంట్ పిఆర్ పైన, పబ్లిసిటీ పైన ఫోకస్ చేస్తే మంచిది. మీ అందరికీ తెలుసు, అమెరికా అనగానే మన మైండ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. కానీ అమెరికాలో కూడా వరస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అమెరికాలో కూడా మనలాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే స్ట్రీట్స్ ఉన్నాయి. New York City is the greatest city in the world. Everyone wants to be here. I'm so glad to be here. Everything is so beautiful. కానీ వాటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ దేశాలు తమలో ఉన్న నెగటివిటీని బయట దేశాలకు అంతగా చూపించవు. వాళ్ళ దేశం పైన ఏదైనా నెగటివ్ పబ్లిసిటీ జరుగుతుంది అంటే వెంటనే దాన్ని తొలగించేస్తారు. ఇండియా గురించి కూడా కొంతమంది కావాలని ఇష్టం వచ్చినట్టుగా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అలాంటి వాటిపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ప్రజెంట్ మీరు దుబాయ్ని గమనించండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై క్లాస్ రోడ్స్ చాలా నీట్గా ఉంటాయి. అక్కడి లా అండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ దేశంలో ప్రజలకు సేఫ్టీ కూడా బెస్ట్ లెవెల్లో ఉంటుంది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం తమ టూరిజంని మరింత బూస్ట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని హైర్ చేస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ని, షారూఖ్ ఖాన్ లాంటి ఒక పెద్ద స్టార్ని వాళ్ళ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ని చేశారు. ఇలా ఎందుకు అంటే ఈ కాలం సోషల్ మీడియాది. సోషల్ మీడియాలో వీడియోలు చూసే ప్రజలు ట్రిప్స్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా మన గవర్నమెంట్ మన దేశంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. మీరు గమనించారా, లాస్ట్ 2 years నుంచి అజర్బైజాన్, కజకిస్తాన్ లాంటి దేశాల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అండ్ మన ఇండియన్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎక్కువగా ఈ దేశాన్ని విజిట్ చేస్తున్నారు. అలా ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇదంతా పెయిడ్ క్యాంపెయిన్. ఈ దేశాల ప్రభుత్వాలు తమ దేశంలో టూరిజంని పెంచడానికి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి మరీ పిలుస్తాయి. ఇలా చేయడంలో తప్పు లేదు. వాళ్ళ దేశంలో టూరిజంకి పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు షోకేస్ చేసుకోవాలి. అందులో ఎటువంటి తప్పు లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా కజకిస్తాన్, అజర్బైజాన్ లాంటి దేశాలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయని తెలియదు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి నేను తెలుసుకున్నాను. ఈ కాలంలో టూరిజం ద్వారానే చాలా దేశాలు భారీగా డబ్బును సంపాదిస్తున్నాయి. నిజం చెప్తున్నాను, మన ఇండియా లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన దేశంలో ఎడారి ఉంది, మంచు కొండలు ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి, రెయిన్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ మీకు ఏ దేశంలో దొరకవు. కానీ దురదృష్టం ఏమిటంటే మన దేశ ప్రజల దగ్గర సివిక్ సెన్స్ లేకపోవడం మనకు శాపంగా మారింది. అండ్ మన ప్రభుత్వం కూడా మన దేశంలోని టూరిస్ట్ ప్లేసెస్ని సరైన విధంగా ప్రమోట్ చేయట్లేదు. మొత్తంగా ఇన్ని కారణాల వల్ల మన దేశంలో ఎస్పెషల్లీ గోవాలో టూరిజం విపరీతంగా పడిపోయింది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు గోవాకు వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీతో ఏదైనా స్కామ్ జరిగిందా? జరిగితే ఆ స్కామ్ ఏంటి? కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేయండి. ఇది గోవాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.